పుష్పాది రూలు టీజర్ ఏమన్నా ఉందా భయ్యా? ముందు ఇక్కడ కాళికాదేవితో ఎంటర్ అవుతుంది. సో వెంటనే భక్తులందరూ మొక్కులు తీర్చుకోనికి గుడి దగ్గర నిలబడుతూ ఉంటారు. ఆ తర్వాత వెంటనే పుష్ప ఎంటర్ అవుతాడు కాళ్ళకు మువ్వ గజ్జలు కట్టుకొని. వెంటనే కన్ను హైలైట్ అవుతుంది. ఈ సీన్ అయితే మాత్రం ఇచ్చి పడేశాడు. నుదుటి మీద కత్తితో ఘాటు పెట్టుకొని అమ్మవారికి సమర్పణ ఇస్తూ శంఖాన్ని ఊదుతాడు. సో ఆ తర్వాత వెంటనే ఇక్కడ జనాలందరూ కుంగుగుడి ఏం జరుగుతుందని చూస్తారు. పుష్ప ఈ షూలను పట్టుకొని చేతిలో బల్లె తిప్పుతాడు. పుష్ప వెంటనే అర్ధనారీషుల్లాగా ఒక అతన్ని కాలుతో తొక్కి పాతాళంకి నొక్కుతాడు. సో నొక్కిన వెంటనే మెల్లిగా అడుగులు వేసుకుంటూ అర్ధనరీషుల్లాగా నడిచి వెంటనే ఈ సీన్ మాత్రం కాళ్ళతోని ఇలా ఫోర్స్తోని ఆ కొంగుని కాళ్ళతోని గట్టిగా పైకి తోస్తాడు. తొయ్యంగానే అది వెంటనే పుష్ప చేతిలోకి ఆ కొంగు వస్తుంది. సో వచ్చిన వెంటనే దాన్ని తీసి బొడ్లో దోపుతాడు. దోపి ఫైటింగ్కి సిద్ధమవుతాడు. సాక్షాత్తు అమ్మవారి పుష్పరాజ్ గెటప్లో వచ్చినట్టు అందరూ అమ్మవారి ఏమైనా బలి తీసుకుంటుంది అన్నట్టు చుట్టూ జనాలు అందరూ ఆశ్చర్యంలో ఉంటారు. సో అప్పుడు వెంటనే పుష్ప ది రూల్ అని చెప్పని టైటిల్ పడుతుంది. సో పడ్డ తర్వాత అప్పుడు అమ్మవారు అంటే మన పుష్పరాజ్ ఫైటింగ్ షురూ చేస్తాడు. ఒక్కొక్క ఫైటింగ్స్ని మాత్రం 0.25x స్పీడ్లో ఇచ్చి పడేసిండు. సో ఈ సీన్స్ మొత్తం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం గూస్ బంప్స్ అనుకోవాలి. సో నాకు తెలిసి ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ ఎండింగ్ సీన్ అనుకుంటే నాకు తెలిసి అయితే ఎండింగ్ సీన్ అని కాదు, ఇది స్టార్టింగ్ సీన్ అయి ఉంటుంది. సో ఈ సీన్లో మాత్రం అల్లు అర్జున్ ఇచ్చి పడేసిండు. ఆ గెటప్, ఆ సీను, పుష్ప ది రైస్ కన్నా ది రూల్ మాత్రం అవసరం అంటే అవసరం ఉంటుంది. ఇట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయకపోతే ఇక మనం ది పుష్ప ది రూల్కి మనం వాల్యూ ఇచ్చినట్టే కాదు. జై అల్లు అర్జున్.